హాయ్ అండి. ఈరోజు జీరా రైస్ చాలా తొందరగా చేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లోకైనా అప్పటికప్పుడు తినడానికైనా చాలా బాగుంటుందండి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇది జీరా రైస్ చేసుకుంటాం కాబట్టి లైట్గా మసాలా సామాన్లు అనేవి వేసుకోవాలి. ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ ఫ్రూటు, సాజీరా ఒక పావు టీ స్పూను, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాయలు, 3 యాలకులు, ఒక 3 చిన్న సైజు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. ఎక్కువ ఏం పట్టవు. అవి ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మటుకి బాగా వేగాలండి. బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్స్ మటుకి బాగా వేపుకోవాలి. ఇలా బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇది ఎందుకంటే జీరా రైస్ కాబట్టి మనకి దాని టేస్టే రావాలి కాబట్టి ఒక స్పూన్ జీలకర్ర మొదట వేసుకుంటే మనకి ఆయిల్లో వేగి దాని స్మెల్ అనేది అంతా పోతుందండి. అందుకనే ఎప్పుడు కూడా ఇలా ఉల్లిపాయలు అన్నీ వేగాక వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత నేను గంట ముందే ఈ కప్పుతోని బాస్మతి రైస్ కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్ కూడా అదే కప్పుతో కొలుచుకున్నాను. ఒక కప్పు రైస్కి కప్పున్నర వాటర్ వేసుకున్నానండి. ముందుగా నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే మనకి అదొక 2 నిమిషాల్లో బాగా మరుగుతుందండి. ఇలా మరిగేటప్పుడే మనం రైస్ వేసుకోవాలి. మనకి జీలకర్ర మరిగేటప్పుడు దానికి జీలకర్ర కలర్ అనేది వస్తుంది చూసారా, మనకి ఆ రైస్లోని మనకి అంతా ఇంకా జీలకర్ర టేస్ట్ వస్తుందండి. ఇక్కడ బిర్యానీ టేస్ట్ కానీ ఏమీ రాదు. పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నా కొంచెమే వేసుకోవాలండి. మనకి పూర్తిగా జీరా రైస్ అంటే జీరా తాలూకా స్మెల్లే రావాలి, దాని ఫ్లేవరే ఉండాలి కాబట్టి మనం జీరానే ఇక్కడ ఎక్కువగా వాడుకుంటాము. ఇలా వేసుకున్న తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసుకొని మళ్ళీని హై ఫ్లేమ్ మీదే ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టుకుంటే మనకి చక్కగా ఉడుకుతుంది. ఇలాగా మనం వేసిన వాటర్ సగం వాటర్ అయిపోద్దండి. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి స్లోగా, బాస్మతి రైస్ కదండి, కొంచెం స్లోగా కలుపుకొని మళ్ళీ పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. అలా ఉడికితే మనకి మొత్తం 10 నిమిషాల్లో మొత్తం అనేది మనకి జీరా రైస్ అనేది రెడీ అయిపోద్దండి. మనకి ఆ జీరాలో ఉండే కలర్ కూడా చక్కగా అలా వచ్చి మనకి చాలా బాగుంటుందండి. పొడి పొడిగా వాటర్ కూడా బియ్యానికి కప్పున్నర వాటర్ వేసాం కాబట్టి మనకి చక్కగా సరిపోద్దండి. పొడి పొడిగా ఆడుతూ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక 5 నిమిషాలు స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవడమేనండి. ఇంకా 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇంకా మనం సర్వ్ చేసి టేస్ట్ చూడడమేనండి. చాలా తొందరగా అయిపోద్ది. టేస్ట్ ఇదైతే లంచ్ బాక్సులకి వాటికైతే చాలా బాగుంటుందండి. పిల్లలకి క్యారీస్కి వాటికి తొందరగా కూడా అయిపోద్ది ఈ జీరా రైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి ప్లీజ్.